ఈరోజు వాక్య ధ్యానం కొరకు లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 చూద్దాం ఒకసారి. చదవండి. అంతట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేది. ఆమెకు మరియాను సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేది. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఈ వచనాల్లో 5 వచనాల్లో ఇవ్వబడిన పాఠాంశం ఏంటంటే, ప్రభు వారు పరిచర్య చేస్తానికి వెళ్చుండగా బెతానియా అనే ప్రదేశంలో మార్తా మరియా అనే సహోదరులు ఉన్నారండి. అయితే ఈ మార్తా అనే సహోదరి ఏం చేస్తుందంటే ప్రభు వారిని ఇంటికి రమ్మని పిలుస్తుంది. ఎవరు? మార్తా. అయితే ఇక్కడ ప్రభువారు అంగీకరించి తన శిష్యులతో వచ్చాక ఆవిడ ఏం చేస్తుందంటే చక్కగా వెళ్ళి లోపలికి వెళ్ళి వంటలు మొదలు పెడుతుందండి. దేనికి? వచ్చిన శిష్యులకి, తన వచ్చిన ప్రభువారికి కూడా ఆమె ఇంట్లో వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటుంది. అయితే తన సహోదరి పిలిచింది ఎవరు? మార్తా. పిలిచిన ఆమె మార్తా. తన సహోదరి అయిన మరియా ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే వాక్యాన్ని ఆమె వింటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విషయం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మన రోజువారీ జీవన విధానంలో కొన్నిసార్లు ఏ రోజు ఏంటి కూడా మర్చిపోతూ ఉంటాం, అవునా? వారంలో ఏ రోజు అంటే టకటక మన అన్నీ అయిపోతూ ఉంటాయి. ఆదివారం వస్తుంది, చిన్న గ్యాప్ వస్తుంది, మళ్ళీ సోమవారం, అన్ని రోజులు అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం విశ్రాంతి దినం కింద తీసుకుంటాం అంట. దేన్ని? ఆదివారాన్ని. ఆదివారం అంటే మనకి ఏంటి? విశ్రాంతి అంటే ఏ లెక్కలో తీసుకుంటాం? రిలాక్సింగ్ లో తీసుకుంటాం. రిలాక్స్ అవుదాం, ఆదివారం వచ్చింది, ఈ వారం అంతా మిస్ అయిన వంటలన్నీ వండుకుందాం, అవునా? అంతే కదండి, రిలాక్స్ అవుదామని మనం ఆదివారం గురించి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ ఆదివారం మనం విశ్రాంతి దినం తీసుకోవాలని ఎందుకు ఇక్కడ చెప్తున్నాం అంటే, ప్రభు వారు తన దగ్గరికి వచ్చినా సరే మార్తా దేవుని యొక్క బోధని, ప్రభు యొక్క బోధని పక్కకు త్రోసివేసి తన సొంత పనుల్లో ఉందంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా దేవునికి నీవు ఉద్దేశపూర్వకంగా సమయాన్ని కేటాయించాలంట. ఏం చేయాలండి? సమయాన్ని కేటాయించాలంట. మనం రోజు లేవగానే మనం ఎలా జీవితం ఈ రోజు అవ్వాలి, ఈ రోజు ఏం పనులు చేయాలి, ఏ పని చేస్తే నాకు ఏం వస్తుంది ఉపయోగం అనే కదండి ఆలోచించుకుంటాం. ఏం చేస్తే సంపాదించుకుంటాం అన్నీ అనుకుంటూ ఉంటాం. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఆదివారం కూడా సంపాదించేద్దాం, అది కూడా ఒక రోజే కదా, అవునా అనుకుంటాం కదండి. ఆ ఒక్కరోజు వదులుకోవడం ఎందుకు? కొంచెం వస్తే తర్వాత చూడొచ్చు, ఇప్పుడు ఈరోజు సంపాదిస్తే వెళ్ళిపోవచ్చు, వచ్చే వారం వెళ్దాంలే అని ఆగిపోతూ ఉంటాం. అయితే మనం ఇక్కడ ఆ రోజు కేవలం విశ్రాంతి దినంగానే తీసుకోవాలి. అంటే మన ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనకి చెప్పడమే కాదు, ఆయన కూడా పాటించి చూపించారంట అది విశ్రాంతి దినం అని. దేవుడు తాను చేసిన తన పని 7వ దినముగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏం చేశారంటే 7వ దినమున విశ్రమించారంట. అంటే ఆ రోజు పూర్తిగా విశ్రాంతి దినం, వదిలేయాలి. ఆ రోజు మనం కేవలం పనులు పెట్టుకొని ఉండకూడదు అని ఆయన పాటించి మనం కూడా అలా పాటించాలని చెప్పారు. అయితే ఇక్కడ మనం కూడా కొన్నిసార్లు మార్తగా బిజీ అయిపోతూ ఉంటాం, అవునా? కొన్నిసార్లు చాలా బిజీగా ఉంటాం. అప్పుడు ఇక్కడంటే మరియ గారు వచ్చి పాదాల దగ్గర కూర్చున్నారు, కానీ మార్త పిలిచిన ఆవిడ
ఆవిడే ఎవరైతే పిలిచారో ఆవిడే అక్కడ లేదంట ప్రభువారి దగ్గర. అయితే మనం ఏం చేయాలంట? ప్రభువారు దగ్గరికి ఉండి 1 తెస్సలోనికీయుల 5:17 చూడండి. మనం అనుకోవచ్చు ఇప్పుడు మార్త గారు బిజీ అయిపోయారు కదండి, ఇప్పుడు మరియ గారిలా ఉండాలనుకుంటున్నాం మేము. మరి మరియ గారిలా ఉండాలంటే అప్పుడు ప్రభువారు ఉన్నారు ఎవరి దగ్గర? అక్కడ మార్త మరియ దగ్గర ప్రభువారు ఉన్నారు కదా. కాబట్టి ఆమె వెళ్ళి మరియ వెళ్ళి ప్రభువారి పాదాల దగ్గర కూర్చుంది. మరి ఇప్పుడు ప్రభువారు మనకి కనిపించట్లేదు కదా, మనం ఏం చేయాలి? ఆ రోజున ఏం చేయాలి అంటే ఆదివారం విశ్రాంతి దినంలో మనం ఏం చేయాలి? తీసారండి ఎవరైనా? 1 తెస్సలోనికీయుల 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంది. మనం ఒక వాక్యం మనందరికీ తెలుసు, దేనిని గురించి చింతించకుండా కానీ ప్రతి విషయంలో ఏం చేయాలండి? ఎవరికి తెలుసా? ప్రార్థన విజ్ఞాపనముల చేత స్తుతులు చెల్లించాలి. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడిన విశ్రాంతి దినం రోజున మనం ఏం చేయాలంట? సన్నిధికి వచ్చి ఆయనకి ప్రార్థన విజ్ఞాపన చేయాలి. అక్కడ మరియ గారు ఎలాగైతే ప్రభువారి సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చుందో మనం కూడా ఆయన సన్నిధి దగ్గరకు వచ్చి ఎడతెగగా ప్రార్థన చేయాలంట ఆ రోజున. ఏ రోజు? విశ్రాంతి దినమున. అయితే ఇక్కడ ప్రార్థన చేయాలని అని చెప్పుకున్నాం. ఏ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలో చూద్దాం. జనరల్గా మనం ఇప్పుడు సన్నిధికి వచ్చామంటే పాటలు పాడేవాళ్ళు ఉంటారు, క్వైర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాటలు పాడతారు. ప్రార్థన చేసే పెద్దలు ఉంటారు, చేస్తారు. బైబిల్ చదువుతారు కొంతమంది. ఇంకా అన్ని యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమీ చేయకుండా ఉంటారు. అలాగే అప్పుడు మనం చూసుకుంటే అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అయినా సరే అది చేసిన వాళ్ళు ఏమనుకుంటారు? మేము పాటలు విన్నాం, పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పాము విన్నాం, పాస్టర్ గారు చెప్పారు వాక్యం విన్నాం, వెంటనే పరలోకం అనుకుంటారు. అవునా? చాలా మంది అలాగే అనుకుంటారు. తప్పు. అలా కాదండి. మనం కూడా వెళ్ళి ఏం చేయాలంట? పాల్గొనాలంట. ఇప్పుడు మనం వినేసాం కదా, మనం డైరెక్ట్ పరలోకమే అని అనుకోకూడదు. మరి దేని గురించి మనకు మనం ప్రార్థించాలో చూద్దాం. ప్రతిరోజు కూడా మొదటిగా ప్రతిరోజు దేవుని నీ జీవితంలో చిత్తాన్ని తెలియచేయండి. దేవుడా, ప్రభువా నేను ఈ రోజు ఈ పని చేయాలనుకుంటున్నాను, నీ చిత్తాన్ని నా జీవితంలో తెలియచేయండి అని మనం ప్రార్థించాలి. మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదంట. సామెతలు 3:6 చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని చూపించమని ఆయన మనం అడగాలంట. అంతేగాని నేను చేసేది కరెక్టో కాదో, మనం ఏదైనా పని మొదలు పెట్టినా సరే అది కరెక్టో కాదో అని కూడా విషయంతోనే మొదలు పెడతాం. ఒక డౌట్ ఉంటుంది. అలాంటి అలాగ డౌట్గా ఉండకుండా మనం పూర్తిగా ఆయనకి ఇది మనం అప్పచెప్పాలంట. కింద చదవండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తారంట. నీవు ఎప్పుడైతే నీకున్న సమస్యని ఆయన దగ్గరికి చిత్తాన్ని ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలియచేయని చెప్పి మనం మొదలు పెడతాము, అప్పుడు ఆయన నీ మార్గం సరళం చేస్తారంట. 7వ వచనంలో నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. మనకు అన్నీ తెలుసు, నేను ఒక విషయాన్ని మొదలు పెట్టాను ఈరోజు, నాకు జ్ఞానం చాలా ఉంది, నేను చేసేయగలను, నాకు చిత్తం అవసరం లేదు అని అనుకోకూడదు. ప్రతి విషయంలో నువ్వు మొట్టమొదట మొదలుపెట్టిన వెంటనే చేయాల్సిన పని ఏంటి? ప్రార్థించాలంట. దేని గురించి? ప్రభువా నీ చిత్తాన్ని నా జీవితంలో ఈ రోజు చేయాల్సిన పనులు తెలియచేయము. ఏమని అనుకోవాలంటే మనం ఈ పని చేసిన ఇంతవరకు అని ఆపేయకూడదు, ఇలా నాకు తెలియచేయండి అని. ఒకవేళ మనం చేయాల్సిన పనిలో ఇబ్బందికరంగా మనకి వచ్చేలా ఉంది అంటే దాన్ని తప్పించు అని మనం ప్రార్థించాలంట. అపవాది రెడీగా ఉంటాడు ఎప్పుడు మనకి ఇబ్బంది పెట్టడానికి. అది కూడా మనం పక్కకి వెళ్ళిపోయేలాగా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రార్థించాలంట. రెండో విషయం, మనం దేని గురించి సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థించాలంటే రోజువారీ అవసరతల గురించి ప్రార్థించాలి. రోజువారీ అవసరతల గురించి ఎందుకు ప్రార్థించాలి చెప్పండి? నార్మల్గా మనం లేస్తున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఉద్యోగాలకు వెళ్తాం, డబ్బులు తెచ్చుకుంటాం, వాడుకుంటాం, అవునా? మరి రోజువారీ అవసరతల గురించి ఎందుకు ప్రార్థించాలంటే ఈ మధ్య కాలంలోనే ఇంచుమించు ఒక నెల నుంచి చూస్తే భయంకరమైన రోడ్ యాక్సిడెంట్స్
ప్లేన్ కూడా క్రాష్ అవ్వడం అందరం విన్నాం. వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదో తెలియదు. అంత దారుణమైన స్థితులు. అంటే అపవాది నీకు చేసే హాని నుండి ప్రభు వారిని నువ్వు ప్రార్థించాలి. మొదటిగా నువ్వు చేసే పని గురించి చిత్తాన్ని తెలియచేయమని ప్రార్థించాలి. 2, నీ అవసరతల గురించి, నేను ఈరోజు చేయబోయే పని గురించి నేను చేయగలిగేలాగా చేయమని మనం ప్రార్థించాలి. వినయంగా వేడుకోవాలంట ప్రభు వారిని. 3, రక్షణ కొరకు. మత్తయి సువార్త ఇక్కడ రక్షణ కొరకు అన్నాం. రక్షణ అంటే దేనికి సంబంధించిన రక్షణ చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. మమ్మును శోధనలోకి తేక తప్పించు. ఎవరి నుండి అండి? దుష్టుని నుండి. మొదటిగా మనం చిత్తాన్ని గురించి, మన మార్గాన్ని చిత్తం తెలియచేయమని ప్రార్థించాలి. 2, మన రోజువారీ అవసరతలు ఇదేలాగా మనం దానికి సరిపోయే పని చేసుకునేలాగా మనం ప్రార్థించాలి. 3, శోధనలో పడకుండా మనం ప్రార్థించాలంట. అప్పుడు మనం ఏ పని చేయాలనుకున్న పనిలోకి మనం అడుగు పెట్టాలంట. కొన్నిసార్లు అపవాది ఎలాంటి రూపంలో వస్తాడంటే, మనం ప్రార్థిస్తాం, అది మనకు తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ప్రార్థన అనేది నీకు ప్రభువారికి మధ్యలో ఉండే ఒక సంభాషణ అంతే. నీకు ప్రభువారికి తెలిస్తే చాలు, అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు కొన్నిసార్లు, నేను ప్రార్థన చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. నీకు అవసరమా? నువ్వు ప్రార్థన చేయడం నేను వినలేదు, నేను చూడలేదు, నాకు తెలియదు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో. అవసరం లేదు. మనం సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థించాలనుకోవడం మంచిదే. కొంతమంది భయంతో చేయలేరు. కానీ నువ్వు ఎక్కడ చేసినా చేయకపోయినా నీ కొరకు నీవు దేవునితో ప్రార్థన అనే సంభాషణ ఉండాలి. ఆయనతో నువ్వు మాట్లాడాలంటే ఇది మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను. ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ఏం చేస్తారంట? ప్రతిఫలం ఇస్తారంట. ఎప్పుడు? మన రహస్యంగా ప్రార్థన చేయాలి. ఎలాగా? ప్రభు వారికి నీకు మాత్రమే తెలిసేలాగా. నీ కష్టమైన బాధైనా వింటారు, వినేవాళ్ళు ఎన్నైనా వింటారు, కానీ ప్రభు వారు మాత్రమే దానికి సొల్యూషన్ ఇవ్వగలరు. అప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి, ఎందుకు గదిలోనికి వెళ్ళాలండి? ఏంటి ఉపయోగం? చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నీకు ఇబ్బంది పెట్టకూడదు. నీ సిచ్యువేషన్స్ కానీ, నీ పరిస్థితులు కానీ, నీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా నీకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వల్ల నీవు నీ ప్రభుతో మాట్లాడే సంభాషణ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలని ఇది వాక్యం ఇచ్చారు. అయితే రహస్యమందు నీవు ప్రార్థన చేస్తే ఆయన నీకు అందరికీ తెలిసేలాగే ఇస్తారంట. అందరికీ తెలిసేలాగా బయట హడావుడి చేసి ప్రార్థన చేసి అలా ఉండకూడదని ఇక్కడ మనకి 3వ విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే, మొదటిది చిత్తాన్ని తెలిసేలాగా మనం ప్రార్థించాలి. 2వ విషయం, ప్రార్థన చేసినప్పుడు దేని గురించి చేయాలి? రోజువారి అవసరతల గురించి చేయాలి. ఇంకొకటి ఏంటంటే శోధనలో పడకుండా చేయాలి. 3 ఎడతెగక ప్రార్థించాలి. 4వ విషయం, చిత్తాన్ని కోరడం. మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రభువు యొక్క చిత్తాన్ని కోరాలి. చేసే పని కరెక్టా కాదా అనే విషయం కొన్నిసార్లు మనకు తెలియదు. మన పక్కనున్న వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కొన్నిసార్లు మన విషయం ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ప్రభువారిని మాత్రమే మనం ఆనుకోవాలి. 5వ విషయం, క్షమాపణ కోరడం అంట. క్షమాపణ కొరకు, నీకు తెలుసో తెలియకో ఎవరి గురించి అయినా ఇబ్బంది పెట్టినా వారి కొరకు నీవు క్షమించాలి. అండ్ నీకు క్షమించే బుద్ధిని ఇమ్మని ప్రార్థించాలంట. ఇంకో విషయం ఏంటి? బలం కోసం మార్గదర్శనం ఇవ్వని మనం కోరాలి, ప్రభు వారిని ప్రార్థించాలి. అంతేకాదు, శోధన రాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి. మన చుట్టూ ఉన్న వారి గురించి కూడా మనం ప్రార్థించాలంట. మరి ముఖ్యంగా చివరి విషయం ఏంటంటే, ప్రభు వారు మనకి ఇచ్చిన ప్రతి విషయానికి కూడా కృతజ్ఞత స్తుతి చేయాలి. ఏం చేయాలండి? కృతజ్ఞత స్తుతి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మర్చిపోతాం అదే.
మనం ప్రార్థన మొదలు పెట్టామంటే మనకున్న బాధలు, కష్టాలు, పక్కన వాళ్ళ ఇబ్బందులు అన్నీ చెప్పేస్తాం. కానీ మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న గిఫ్ట్స్ గురించి ఎవ్వరూ ప్రేస్ చేయం. అవునా? మనం అది ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ ఇవ్వబడిన విషయాలు అంటే మనకున్న ఇల్లు కానీ, వస్తువులు కానీ, మనుషులు కానీ, స్నేహితులు కానీ అన్నిటి గురించి కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అయితే ఇక్కడ ఈ విషయాలు అన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలంట. మొదటిగా మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నామండి? మొదటిగా ఉద్దేశపూర్వకముగా, ఇది రెండో విషయంలో 6 పాయింట్లు అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మొదటిగా దేవునికి ఉద్దేశపూర్వకముగా సమయాన్ని కేటాయించాలి. 2 ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏమేం చేయాలి? మన రోజువారీ అవసరతల గురించి, చిత్తం గురించి, చేసే పనుల గురించి, శోధన రాకుండా రక్షణ గురించి, ఇతరుల గురించి ప్రార్థించాలి. 3వ విషయం చూద్దాం. మనకు ప్రాధాన్యమైనది ఏంటో గుర్తించాలంట. మనం ఇక్కడ స్వయంగా మార్త గారే ప్రభు వారిని తన ఇంటికి ఆహ్వానించింది. దేనికి? భోజనం వండి పెట్టడానిక? తన వంట శైలిని చూపించడానిక? కాదు. ప్రభు వారి బోధ డైరెక్ట్గా వినడానికి ఆమె తన ఇంటికి తీసుకొచ్చింది. అయితే కానీ ఆవిడ ఏం చేసింది? వచ్చిన శిష్యులకి ప్రభు వారు కూడా భోజనం ఏర్పాటు చేయాలని ఆ బిజీలో విస్తారమైన పనులు పెట్టుకుందని మనం 40వ వచనంలో చూడొచ్చు. ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది అని ఇక్కడ రాసింది. అయితే ఇక్కడ మనం కూడా అంతే. భక్తి ఉంటుంది కానీ భయం లేదు, భయం ఉంటుంది కానీ భక్తి లేదు. అవునా? 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 అవునంటే మీ పాస్టర్ గారు కోపం వస్తుంది, చూసుకోండి. మీరే చెప్తున్నారు భక్తి ఉంది కానీ భయం లేదు. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారు. సరే, అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం ఇందులో చెప్తాను. చిన్నప్పటి నుంచి కూడా శాలే మందిరానికి మేము వస్తూనే ఉన్నాం శాలే మందిరానికి. నేనైతే వచ్చేదాన్ని, ఆల్మోస్ట్ డాడీ పెట్ట కదా వచ్చేదాన్ని. అయితే నేను రీసెంట్గా ఇంచుమించు 1 or 2 years బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగాను నాన్నగారిని. ఏంటంటే, మీరు వెళ్ళగానే మీరు మంచినీళ్ళు కూడా తాగరు, వెళ్ళి కూర్చోగానే మైక్ సెట్ చేసుకుని పాట ఎందుకు పాడతారు? ఎవరికైనా తెలిసే ఇక్కడ సమాధానం తెలుసా? తెలుసు. అయితే సమాధానం కదా. ఎందుకంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నా గొంతు వింటే వస్తారమ్మా, అప్పుడే కదా జనాలు మొదలు పెడతారు. అప్పుడు దాకా ఏం చేస్తున్నారమ్మా? మా మాతలు ఏం చేస్తున్నారమ్మా? ఆయన చెప్పారు నాకు, నా గొంతు వింటే, ఇక్కడ ఉన్నారు అక్కడ, నా గొంతు వింటే వస్తారు. అందుకే ఫస్ట్ పాట పాడేసి అప్పుడు నేను మిగిలిన పని చూసుకుంటాను. వచ్చి పాస్టర్ గారు మీకు చెప్తే కానీ మీరు రారా? ఎంతమంది ఇక్కడ ప్రసంగం మొదలైకి వచ్చారు? ఎంతమంది పాట విన్నాక వచ్చారు? మీకే వదిలేస్తున్నాను, ఎవ్వరికి ఏం చెప్పట్లేదు. మీకు మీరే ప్రశ్నించుకోండి. మీరు మార్తల్లా ఉన్నారా, మరియల్లా ఉన్నారా? మీకే తెలుస్తుంది ఆ విషయం, మీరు క్లియర్గా చూస్తే. అయితే ఇక్కడ మనం మీరు అంటారు, అమ్మా నువ్వు బాగానే చెప్తున్నావు, నువ్వు చిన్నపిల్లవి, ఇంట్లో పనులు చేసుకోవద్దా, మేము మాకు సంసారం ఉంది ఏదాలి అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదో సొంతంగా చెప్తున్నాను కాదు. మా ఇంట్లో ఆదివారం కూడా మిగిలిన రోజే. కొన్ని రోజులు మీటింగ్స్, ప్రసంగాలు ఉన్నప్పుడు ఏ గదిలో చూసినా ఒక్కొక్క పుస్తకం బైబిల్ పెట్టుకుని కూర్చుంటున్నాం. ఈ మధ్యన దెబ్బలాట్లు లేవు, మాటలు లేవు, హాయిగా ఉంది. ఏం చేస్తున్నాం? బైబిల్, పుస్తకం పక్కన పెడితే ఆదివారం అంటే కన్ఫర్మ్ 5:30కి మా అమ్మగారు లేస్తారు ఖచ్చితంగా. రోజు 6 అలా లెగచ్చు, కానీ ఆదివారం 5:30 లెగుస్తారు. ఎందుకు? ఆమె ఆ కొంచెం సమయం మా అత్తమ్మ గారు అవుతేనే ఇక్కడ మరియమ్మ గారు అవరు. అవునా? మీరు ఇక్కడ నుంచి ఏం నేర్చుకోవాలి? ఈ విషయం నుంచి సరదాగా వినేసి ఊరుకోవడం కాదు. పొద్దున్నే మీరు కూడా ముగించుకొని ఇక్కడికి రావాలి. అదే ముఖ్యమైన విషయం. అందుకే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. అంతేకాని మిమ్మల్ని ఏదో అనాలన్నా చేయాలని, లేదా అటెండెన్స్ కోసం మీరు ఇక్కడికి రావాలని నేను అని చెప్పట్లేదు. అయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం చూడండి. అందుకు ప్రభువు, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. ఏదండి అవసరమైంది? ప్రభు వారి మాట. అదే మరియమ్మ గారు ఇక్కడ చేశారు. ఏం చేశారు? అదే ప్రాముఖ్యమైనదని ఆవిడ ఎంచుకుంది. ఇక్కడ ఉంది బైబిల్, నేనేం సొంతంగా చెప్పట్లేదు. అయితే మనం ఈ విషయాన్ని ఏంటి చూడాలంటే, పాస్టర్ గారు
గొంతు వింటేనే రావాలి చేస్తేనే కానీ కాదు. నీవు భక్తితో భయంతో ఉన్నప్పుడే నీవు దేవుని దగ్గర చేర్చబడతావు. 4వ విషయం చూద్దాం. ఇతరుల నుండి మనం మద్దతు కొరకు వెళ్ళడం చూస్తూ ఉంటాం. ఇక్కడ మార్త గారు చూస్తే ఆవిడ ఏం చేసిందంటే సొంతంగా ప్రభువారిని ఇంటికి ఆహ్వానించింది, కానీ భూ సంబంధమైన విషయాల్లో కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఏం చేసింది? బోధ వినకుండా ఆవిడ ఏం చేస్తుందండి? పనులు చేసుకుంటుంది. ఎందుకు? టైంకి అరేంజ్ చేయాలి అనే విషయంలో. ఆవిడ చేసింది కరెక్టా రాంగ్ పక్కన పెడితే ఆవిడ ఏమేమి పనులు చేస్తుందంట, విషయం ప్రభు వారిని పక్కకు పెట్టేసింది. పిలిచింది ఆవిడే. మనం కూడా అంతే కదా, బాప్తిజం తీసుకుంటాం ఎందుకు? ప్రభు వారిలో ఉండాలని. కానీ ఏం చేస్తాం? వస్తాం కరెక్ట్ టైంకి. ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్గా ఇప్పుడు ఒక రోజు విశ్రాంతి దినం ఉందంటే అది ప్రభు వారికి మాత్రమే నీవు ఇవ్వాలి అని ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఆవిడ ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మద్దతు కోరుతుందంట. ఏమని? ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు చదవండి. నా సహోదరి విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టి నీకు చింత లేదా? నీకు చింత లేదా? సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. చాలండి. ఏమని చెప్తుందంట? చింత పడట్లేదా అని ఎదురు ప్రశ్నిస్తుందంట. ఏమని? చింత లేదా? మాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ ఒక్కదాన్ని బాధపడుతున్నాను, నీకు చింత లేదా ప్రభు నా గురించి అని ఆవిడ భూ సంబంధమైన విషయానికి సంబంధించి ప్రశ్న అడుగుతుందంట. ఇక్కడ మన జీవితంలో ఈ ఒక్క విషయాన్ని మనం ఎలా అన్వయించుకోవాలంటే, కొన్నిసార్లు మనకున్న పనులు బట్టి, మనకున్న విషయాలు బట్టి, లేకపోతే ఆర్థిక స్థితులను బట్టి కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటాం పని కోసం. అయితే సరే, ఆదివారం అనే విషయం పక్కన పెట్టండి, పక్కన వెళ్తాం. చిన్న చిన్న మీటింగ్స్ కూడా ఉంటాయి, అవి కూడా పక్కన పెడతాం. అయితే ఈవిడ ఇక్కడ విస్తారమైన పనులు పెట్టుకొని ప్రభు వారి దగ్గరకు వచ్చి ఒక్కదే ఒంటరిగా అలసిపోయి ప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఏమని? నీకు చింత లేదా ఒంటరిగా అయిపోయినని. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ప్రభు వారు మార్తమ్మ గారికి ఏమీ చెప్పలేదు. నువ్వు నాకు భోజనం ఏర్పాటు చెప్పారంటే ఎక్కడైనా చూసామా? లేదు కదా. తనకు తానే సొంత నిర్ణయం తీసుకొని భూ సంబంధమైన విషయాల్లో బాగా నిమగ్నం అయిపోయి ప్రభు వారిని ఎదురు ప్రశ్నిస్తుందంట. ఏమని? చింత లేదా? నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, ఒంటరి అయిపోయాను. ఆవిడ ఒంటరి ఎవరు చెప్పారు? ప్రభువారు చెప్పలేదు, శిష్యులు చెప్పలేదు, మర్యాద చెప్పలేదు. మాత్రమే తన సొంత నిర్ణయం తీసుకొని ఒంటరిగా అయిపోయాను. మనం కూడా కొన్నిసార్లు ప్రభువారు చెప్పే మాటలు కానీ, ఆజ్ఞలు కానీ, ప్రార్థన కానీ పక్కకు త్రోసివేసి భూలోకంలో బాగా కష్టాలు, బాధలు, బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాటి మీద దృష్టి పెట్టి ఒంటరిగా అయిపోయాను, ఒక్కదాన్ని అయిపోయి నాకు ఎవ్వరు లేరు అని బాధపడిపోతూ ఉంటాం. కానీ నువ్వు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్న నీదే. అర్థమవుతుందా? మీకు బాధలు ఇక్కడ ఉన్నదే బాధలు చూసుకుని ప్రభు వారిలో ఎదగడానికి మనం. అలాంటిది నీకు బాధలు రాకుండా ఎలా ఉంటాయండి? అవునా? రాకుండా అయితే ఉండవు, ఇంపాసిబుల్. అలాంటిది నువ్వు బాధ వచ్చినప్పుడు ప్రభు వారి దగ్గరికి వెళ్ళకుండా ఒంటరిగా అయిపోయాను నీ వల్లనే, ప్రభువా నీ వల్లనే, నువ్వు నన్ను చూడలేదు అనడం తప్పు. మీకుగా ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఇది సమస్య, నీ చిత్తాన్ని చూడండి, ఎలా వెళ్ళాలి, మేము చిక్కులో ఉన్నాం, బయటికి ఎలా రావాలని ప్రార్థన చేయాలి. ఎలాగా? ఎడతెగగా ప్రార్థన చేయాలంట. అయితే 5వ విషయం చూద్దాం. దేవునికి దగ్గర అవుట్లో ఆయనకి సేవించటంలో మనం సంతోషం చూసుకుంటున్నామా అనే విషయం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ దేవుని సన్నిధిలో వస్తున్నాం, ప్రతి విషయాల్లో పాల్గొంటున్నాం, అయిపోయింది, వెళ్ళిపోతారు. ఎవరైనా ఈ రోజు మా సన్నిధిలో ఇలా చెప్పారు అని ఎవరైనా చెప్తున్నారా? ఏదైనా విషయం బయట వెళ్ళిన తర్వాత మన పక్షిరాజు విషయం వాక్యం చూసుకున్నాం. ఎవరైనా ఈ రోజు మా సన్నిధిలో పక్షిరాజు చెప్పారు, ఇలా చెప్పారు, ఈ విషయం నుంచి ఇలా నేర్చుకున్నాను, ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి? మీరు చెప్పారు. ఇంకెవరు చెప్పారా? మరి మాత్రం మరిలా మీరు గద్దలా పక్షిరాజులా? చూద్దాం. మనం ఇక్కడ ఉండడం వరకే కాదు, నీవు దేవుని సన్నిధికి రావడం వరకే కాదు, నీకున్న ఇప్పుడు భోజనం వైట్ రైస్ ఉంటుంది, వండుకోకుండా ఉంచేస్తే అమ్మాయికి భోజనం నిండిపోతుంది
వాటర్ వేయాలి, వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి వేడి చేసి కుక్ చేస్తేనే కదా. మరి నీవు నీ దగ్గర ఉన్న వాక్యాన్ని నువ్వు మాత్రమే ఉంచుకుంటే ఎలాగా? నీ పక్క వారికి కూడా ఈ రోజు నేను ఇలా నేర్చుకున్నాను అంతేకాదు. మనం ఇంతకాలం చేస్తున్నాం, 6 నెలలు అయింది ఇప్పటి వరకు. ఈ 6 నెలల్లో మీరు ఎవరైనా ఇంకొకరిని తీసుకొచ్చారా మీతో పాటు సన్నిధికి? లేదు, ఎవ్వరు తేలేదు కదా. ఎందుకు అలాగా? మీరు ఏం చేద్దామని? మీకు మీరుగా నేర్చుకోవడం కాదు, మీరు దేవుని సన్నిధిలో నేర్చుకున్నది పక్క వారికి కూడా చెప్పాలంట. దాని ద్వారా నువ్వు నీ ప్రభు వారి మాట ఏం చేస్తున్నట్టు? దాచుకున్నట్ట. ప్రభు వారి తరపున నీవు మాట్లాడుతున్నావు. అర్థమవుతుందండి? నీకు మీరుగా విని నీకు మీరుగా ఉండడం కాదు, నీవు విన్న వాక్యాన్ని నీవు ప్రచురించాలి, నీ నోటితో ప్రచురించాలంట. ఈ రోజు నేను ఇది విన్నాను, ఇది నేర్చుకున్నాను అని అంటే కాదు. మీ సొంత కుటుంబం పూర్తిగా సన్నిధికి రావాలి. మీరు సన్నిధికి రావడం కాదు, మీ సొంత కుటుంబం మొత్తాన్ని తీసుకురావాలి, మీ చుట్టూ ఉన్న అందరినీ తీసుకురావడానికి ప్రయత్నించాలి. అలాగా నీవు దేవుని సేవ చేయటంలో ఒక వ్యక్తి కింద పాల్గొన్నట్టు అవుతావంట. ఎందుకు చేయాలి మనం దేవుని సేవ? ఎందుకు చేయాలంటే మనం ప్రచురించడం కానీ, మనం ఏదైనా సహాయంగా ఉండడం కానీ ఎందుకు చేయాలి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3:24 చూడండి. ఏమి చేసినను ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఎలా చేయాలంటండి? దేవుని కొరకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా నీవు చేయాలి. ఏదో ఇప్పుడు చెప్పారు కదా ఒకటి తీసుకొచ్చేద్దాం, ఒక టిక్ అయిపోద్దాం కాదు. నీవు వెళ్ళి ఈ రోజు నేను ఇది నేర్చుకున్నాను, నీవు నేర్చుకోలేకపోతున్నాం కదా, మన ఇద్దరు నేర్చుకున్నాను సన్నిధికి తీసుకురావాలంట నీతో పాటు. ఎలా చేయాలి? మనుష్య నిమిత్తం కాక మనస్ఫూర్తిగా ప్రభు నామంలో చేయాలంట. అయితే ఇక్కడ మనం ఎందుకు చేయాలంట? కింద చూడండి. ఎందుకంటే మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం ప్రభువుని యొక్క దాసులం కాబట్టి మనం ఆయన చిత్తంలో నడవాలి. ఆయన మనకిచ్చిన గిఫ్ట్స్, మనకిచ్చిన జీవితం కొరకు, మన ఉన్నదాని అంతటి కొరకు కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన యొక్క వాక్యాన్ని మనం ప్రచురించాలంట. 6వ విషయం చూద్దాం. మార్త వలె ప్రశ్నించే స్థితిలో నీవు ఉన్నావా, లేక ప్రశ్నించబడే స్థితిలో ఉన్నావా? ఇక్కడ ప్రభువారు మనం అంగీకరించి ప్రభులోకి వచ్చాం, కానీ సొంత పనుల్లో ఎక్కువ ఉంటున్నాం. చెప్పాను కదా ఇందాక, గొంతు వింటే వస్తారు. లూకాసు వార్త 10:41 చూడండి. లూకాసు వార్త 10:41. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అక్కడ కింద చూస్తే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. నీవు ఆశీర్వదించబడాలంటే దేవునిలో ఉండాల్సిందే, షూర్గా ఉండాలి, ఖచ్చితంగా. కొన్నిసార్లు కొంతమంది ఎన్నో మాటలు అంటారు, ఇలా మాట్లాడేస్తున్నావు, అలా మాట్లాడేస్తున్నావు, కొంచెం గ్యాప్ తీసుకోండి. కానీ ఎప్పుడైనా విల్లు వేయడం చూసారు ఎవరైనా? బౌ అండ్ యారో వెనక్కి లాగి వేస్తారు, ఇలా వేయరు కదా. ఇలా గట్టిగా వెనక్కి లాగి వేటాడినప్పుడు వేస్తేనే షార్ప్గా తగులుతుంది. అదే ఎగ్జాంపుల్ నీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ, ప్రభువు దగ్గరికి వచ్చే విషయంలో కానీ ఎవరైనా నిన్ను చిన్న చూపు చూసిన, అన్యజనులు అవ్వచ్చు, నీ తోటి సహోదరులు అవ్వచ్చు, నీ పక్కవారు అవ్వచ్చు, చూసిన కొంతసేపు ఆగండి. ఆగి వెనక్కి విల్లు పెట్టి ఇసిరినప్పుడు ఎలా అయితే షార్ప్గా స్ట్రైట్గా వెళ్తుందో అంత స్పీడ్గా నువ్వు దేవుని పనిలో మళ్ళీ వచ్చేయాలి. లేదంటే ప్రభువు నువ్వు అసహ్యుడుగా కనిపిస్తావంట. అంతేకాదు ఇక్కడ ప్రసంగి గ్రంథం 12:14 చూడండి. ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. మనం ఏది ప్రభువు కొరకు చేసినా చేయకపోయినా, మనం నార్మల్గా మన రోజువారీ జీవితంలో ఏ పని చేసినా చేయకపోయినా, నువ్వు చేసిన ప్రతి విషయం తీర్పులోకి వస్తుంది. తీర్పులోకి వచ్చిన విషయంలో కొంచెం మెరుగుగా ఉండాలి అనుకుంటే నువ్వు ఏం చేయాలంట? ప్రభువులో ఎదగాలి. సేవ కొంచెం చేయడంలో, అంటే
సేవని అందరూ మైకులు పట్టుకుని మాట్లాడడం కాదు. నువ్వు సన్నిధికి వచ్చి పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరినీ సేకరించి సండే స్కూల్ చెప్పడానికి సహాయం చేయొచ్చు. బోల్డ్ విషయాలు ఉంటాయి. కేవలం ఒకటే కాకుండా నువ్వు ప్రభు వారిలో ఉండాలి. ఇంకో విషయం చూసుకుంటే ప్రభు వారు మార్తను 2 సార్లు పిలిచారంట. ఒకసారి చూడండి అక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో చూడండి. అందుకు ప్రభువు మార్తా మార్తా, చాలండి. ఎన్నిసార్లు పిలిచారంట? 2 సార్లు ఒకే పిలుపులో పిలిచారంట. ఎన్నిసార్లు పిలిచారు పేరు? 2 సార్లు. నార్మల్ గా మనం ఎందుకు 2 సార్లు పిలిచారో చూద్దాం. ఇక్కడ జనరల్ గా ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే పిలిచేస్తాం. ఒకసారి పిలిస్తే వాళ్ళు వింటారు, వినేసి పలుకుతారు, మనం మాట్లాడేస్తాం. జనరల్ గా అయిపోద్ది విషయం. ఇక్కడ ఆమె లోక సంబంధమైన స్ట్రగుల్లో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఉంది. ఎలాగా? ప్రభువ నాకు పని చేయడం వల్ల అలసిపోయాను. చాడీ చెప్పడానికి వచ్చింది ఆమె. ఎవరి మీద? మరియ మీద. ఎవరికి? ప్రభు వారికి. ఏమని? నా సహోదరు నాకు హెల్ప్ చేయట్లేదు అని ఆవిడ చాడీ చెప్పడానికి. అప్పటికే ఆవిడ బ్రెయిన్ ఎవరున్నారు? సాతాను ఉన్నాడు, ఆల్రెడీ దూరేశాడు. నేను ఒంటరి అయిపోయాను, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అని బ్లేమ్ చేయడానికి ఆమె ప్రభువు దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ జనరల్ గా మనం చూసుకుంటే ఎవరితో అయినా మాట్లాడాలనిపించినప్పుడు ఒక్కసారి పిలుస్తాం. అమ్మ, నాన్నో, తమ్ముడో, చెల్లో, ఏదో ఒకటి. అవునా? ఎవరైనా సరే ఏదైనా విషయంలో నిమగ్నం అయిపోయి ఉన్నప్పుడు 2 సార్లు పిలుస్తాం. అవునా? ఈవిడ ఇక్కడ 2 సార్లు ఎందుకు పిలవబడింది? ఈవిడ మెంటల్ స్ట్రగుల్లో ఉంది. ఎలాగా? విషయంలో వెళ్ళిపోయింది, చాడీ చెప్పడానికి ఫిక్స్ అయిపోయింది. మరియ దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వాలి మరియ గురించి అని వెళ్ళింది. ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి, ఆ యొక్క స్థితి నుంచి ఆమెని బయటికి తీసుకొచ్చి రావడానికి ఆ ప్రభు వారు 2 సార్లు మార్తా మార్తా అని పిలిచారంట. అయితే ఇక్కడ ప్రభు వారు కూడా చూస్తాం కదా, బైబిల్లో 2 సార్లు చాలా మందిని పిలిచారు ప్రభు వారు. కొంతమంది గురించి చూద్దాం, తీయాల్సిన అవసరం లేదు. ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం గారు తన ఏకైక పుత్రుణ్ణి బలివ్వాలి అనుకునే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పిలిచారని 2 సార్లు? ఎవరు పిలిచారు? దేవుడు పిలిచారండి. మొదటిది అబ్రహాం పిలిచారు. 2 సార్లు పిలుస్తారు. ఎందుకు? ఆయన పూర్తిగా బాధ దుఃఖంతో మునిగిపోయి తన బిడ్డని బలివ్వాలి అనే స్థితిలో ఉన్నాడు. దాని నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చి, లేదంటే వెంట అబ్రహాములను చంపేసి ఉండేవాడు. 2 సార్లు పిలవడానికి గల కారణం ఏంటంటే పూర్తిగా బయటికి తీసుకొచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి మెలకువ తెప్పించడానికి పిలిచారు. 2 నిర్మాకాండం 3వ అధ్యాయం 4వ వచనంలో మోషే గారిని కూడా మండుతున్న పొద నుండి 2 సార్లు పిలుస్తారు తండ్రి. ఏమని? యెహోవా చూసెను, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఎందుకు? అక్కడ స్థలం నుంచి దూరంగా నీ యొక్క చెప్పులు తీసివేసి ఎదరికి వస్తామని ఆయన తన యొక్క స్థితి నుండి బయటికి తీసుకురావడానికి, కేవలం ఏకదృష్టి కలిగి ఉండడానికి ఆయన పిలుస్తారు. అంతేకాదు మత్తయి సువార్త 23:37 వచనంలో కూడా యెరూషలేములో 2 సార్లు పిలుస్తారు. మనం చెప్పుకునే మార్త గారిని కూడా లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో కూడా ఎన్నిసార్లు పిలిచారు? 2 సార్లు పిలిచారండి. ఎందుకు? ఆవిడ ఉన్న స్థితి నుండి బయటికి తీసుకురావడానికి. చివరికి ఇంకో విషయం చూస్తే మార్త మార్త అని పిలిచారు. ఇక్కడ తెలియాల్సిన విషయం అంటే గౌరవాస్పదంగా పిలిచారంట. గౌరవించాలి, మనం తోటి సహోదరుని గౌరవించాలి. అంటే మార్త తప్పు చేసింది. అవునా? తన ప్రభు వారి మాట పక్కన పెట్టేసి అసలు వినకుండా తన పనిలో తన నిమగ్నం అయిపోయి ఉంది. కానీ ఆయన కోపడలేదు. బదులు మర్యాదగానే ఆమె 2 సార్లు పిలిచి తన వైపు తిప్పుకొని మాట్లాడి తనకు చెప్పారు. ఈ అన్ని విషయాల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇప్పుడు ఈ మార్త గారిని 2 సార్లు పిలిచారు. ఎందుకు? క్లియర్గా తెలియడానికి, నువ్వు నా మాట విను అని ఆలకించడానికి ఏకదృష్టి కలుగుతుందని పిలిచారు. అయితే
ప్రభువారు మనకు రోజు ఇచ్చే రోజులు బాగానే ఉంటాయి. అప్పుడప్పుడు మనం తొట్టిల్లిపోయినప్పుడు పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఆయన 2 సార్లు ఒక్కసారి మొట్టకాయ వేస్తారు. అవునా? కన్ఫర్మ్ మొట్టకాయ పనులు ఎవ్వరు ఉండరు నాతో సహా. అవునా? ఎక్కడో చోట ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వేసేసాడు నాకు మొట్టకాయ దేవుడు, వెళ్ళిపోదాం బాయ్ అనకూడదు. ఇలా జరిగిందంటే నేను ఆయనకి దూరంగా ఉన్నాను, బహుశా నాలో తప్పు ఉంది ఏమో అని నువ్వు నీ విశ్వాసానికి పరీక్ష, ఆయన నీకు పరీక్ష పెట్టేస్తారు. ఈ గ్యాప్లో నువ్వు ఒకవేళ సరిగ్గా తెలుసుకొని ఆయనలోకి రాలేకపోతే ఆయన నీకు పరీక్షలు పెట్టేస్తారు. అలాగా పెట్టించుకోకుండా మనం ఆయనలో ఎదగాలన్నమాట. అయితే ఇక్కడ అన్ని విషయాల్లో మొదటి నుంచి మనం ఏం నేర్చుకున్నామండి? ఆయన చిత్త ప్రకారం నడవాలి, ప్రతిదీ ఆయన చిత్తానికి ఇవ్వాలి, 2 ప్రార్థించాలి. రోజువారీ అవసరతల గురించి, రక్షణ కొరకు, శోధన రాకుండా, బాధ ఉన్న సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయగలిగేలాగా మనం ప్రార్థించాలి. 3 విశ్వాసంగా ఆయనలో ఎదగాలి. 4 మర్యాద పూర్వకంగా నీ తోటి సహోదరునితో మెలగాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి, ప్రశ్నించబడే స్థితిలో నీవు ఉండకూడదు, అదే ముఖ్యమైనది. అయితే ఇక్కడ లాస్ట్ మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీవు ఈ మార్త అనే ప్రపంచంలో మరియ హృదయం కలిగి దేవునిలో